హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ గోంగూర చికెన్. If you like my videos, please subscribe to my channel. మా స్టైల్లో గోంగూర చికెన్ కర్రీ మీకు చూపిస్తున్నానండి. ఈ కర్రీలో పెద్దగా మసాలాస్ వేయాల్సిన అవసరం లేదు. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. 1 kg చికెన్ తీసుకుని బాగా వాష్ చేసి నీళ్లు లేకుండా చికెన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని 1/2 an hour మ్యారినేట్ చేసుకున్నాను. కుక్కర్ లో 300 గ్రామ్స్ గోంగూర, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, ఒక ఆనియన్, పసుపు కొద్దిగా వేసుకుని మూత పెట్టుకుని 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుని చల్లారిన తర్వాత మెదిపి పక్కన పెట్టుకోవాలి. మరో పాన్ లో ఆయిల్ వేసుకుని మసాలా దినుసులు ఫ్రై చేసుకుని పచ్చిమిరపకాయలు, ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుని ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒకసారి ఉడికిన తర్వాత టమాటోస్ వేసుకుని టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మరో పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగూర వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న చికెన్ వేసుకోవాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కర్రీ దగ్గర పడిన తర్వాత 1/2 కప్ వాటర్ వేసుకుని మనకెంత గ్రేవీ కావాలో అంతవరకు ఉడికించుకోవాలి. చివరిగా ఉప్పు చూసుకుని మీరు కావాలి అనుకుంటే ఇంకాస్త ఉప్పు కారం వేసుకోవచ్చు. మనం తీసుకునే గోంగూరను బట్టి ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవాలి. చివరిగా పోపు కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ లో 2 ఎండుమిరపకాయలు, క్యాషూ నట్స్ ఫ్రై చేసుకుని మన కర్రీలో వేసుకోవాలి. ఈ కర్రీలో చివరిగా పోపు వేసుకుంటేనే బాగుంటుంది. Hope you enjoyed. Thank you for watching. Bye.